ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. టైం 10 అవుతుందిరా నాయన, ఇంకా పునుకోని అనుకో. మీ అబ్బ వచ్చిన సాగు తెంగతాడరా నాయన. పని బాట లేకుండా గమ్ముకు పునుకుంటే మీ అబ్బ వచ్చి సాగు తెంగతాడు నిన్న. ఓ యాన్మా మీరా ఊరికి నూకిస్తుంటారు మీరా. నిద్ర కూడా బాగా నీరునమాట. ఇజికి దెంగతుంటది ఇంట్లో ఉండాలంటే, ఎందుకు దెంగదాం అనుకుంటున్నా ఇంట్లో నుంచి. అట్ట అనబాకు నాయన. ఆ బయటికి పోయి అట్ట తిరిగేసి పని పాట ఎత్తుక్కుంటే కదంట్రా, ఏదో ఒక జాబ్ ఎత్తుకోవచ్చు కదంట్రా. నువ్వు బాగా చదువుకుంటే కదా. నువ్వా పెట్టినాను, మా అప్లికేషన్ పెట్టినానా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి. అది కానీ వచ్చిందంటే నా మనసు మీ శాతం దెంగలు పెట్టుకునే అవసరం లేదు నాకు. దెంగేస్తా ఇంట్లో నుంచి బయటికి ఏరే కాపురం పెట్టిపో దెంగతా పెళ్లి కాకముందే. అంతేలేరా, చిన్నప్పటి నుంచి కనీ సాకియా చదివించిన దానికా నువ్వు ఏరే కాపురం పెట్టుకో. మేమేంటాడా అడుక్కు తింటాం. ఏ అభయా లేరా 10 అవుతుందిరా టైమా. లేనాయనా నువ్వు మా తొండబాకనాయనా. మీ అమ్మ నేను తిడతా అంటది. లేరా ఎన్ని పట్టుకోబాకరా, నువ్వు లేరా నాయన. యో దెంగండి నుంచి నా మాట. నేను 12 అయింది దాకా లేను. ఊరికొచ్చి ఇచ్చి దింగిస్తుండ్రు. లేని అంట. లేదు దెంగండి మీరు. నా మడ్డ ఇంట్లో ఉండే బదులు బయటికి దింగేది మేలు. నా మాట దెంగతట్లు పులుసు చేసుకో. మరి ఏం మామా, మన ఊర్లోకి ఒక అమ్మాయి కూడా రావట్లేదా? మళ్ళీ ఇజగ దెంగతున్నారు వాళ్ళు ఫ్లాష్ మ్యాన్ గా. అవునరా మామా, మరి ఒక్క అమ్మాయిని కూడా తీసుకురావట్లేదు. వాళ్ళు బంధువులా సంఘములా. వచ్చిన పిల్లలన్నా 30 దెంగతుంటే ఊరినే నా మడ్డ యాడ తీసుకొస్తారు వాళ్ళైనా కానీ. ఈసారి ఏదైనా పెద్దగా ప్లాన్ చేద్దాం మావా. జోబులో డబ్బులు కూడా లేవురా మావా. సరేరా ఈసారి మంచిగా స్పీడ్ పోతున్నాడురా. ఓరే మచ్చాగా నువ్వు అంటరా ఎడబినో రా రే. మీ అబ్బాయి ఏం చేస్తాడు మధ్య కూడా. మా అబ్బో లేదంటరా నా తలకాయ దెంగతానా. మా అబ్బ ఒకటే పక్కన తలకాయ దెంగతున్నారు నా అన్నమాట. పని లేదంటే, జాబ్ లేదంటే, పని చేసుకొని బతకడంటే ఏందన్నా అన్నమాట ఇజకి దెంగతుంది. జోబులో రూపాయి కూడా లేదు మావా. R15 పెట్రోల్ పెట్టుకుందాం, డబ్బులు కూడా లేవా. నీకేమన్నాయినా మీ అమ్మ మీ అబ్బున్నారా. సో దెంగ సాగిపోతే దెంగతుండ్రు. నువ్వు పనికి పోయినా పాపనికి జరిగిపోతుంది. పెళ్ళి గిల్లి వాళ్ళే చేసిపోతే దెంగతారు. మాకు నా అన్నమాట పిల్లల్ని కూడా ఇరు. మాకు నా మా అమ్మాయిలే అబ్బాయి లేకపోయా. పిల్లల్ని కూడా ఇర్రా. మా మొహాలు చూసా, మా అవతారాలు చూసా. ఏంద్ర నువ్వు ఊరికి పెళ్ళి అంటున్నావా? పెళ్లి చేసుకుని ఏం బాగుపడతారు నువ్వా? నా మాట పనికి పోతాండ 24 గంటలు. పెళ్లి చేసుకోరా నా మాట. పెళ్లి బలి నా మాట బలి. నేను ఎట్టే ఉంటా. మా అబ్బా ఫోన్ చేస్తాను. హలో ఏం బాబా ఫోన్ చేసావా? ఏమమ్మా బయట కూడా తిరగ నన్ను ఇంకా. నీకు ఒక సంబంధం వచ్చిందిరా, నువ్వు రారా అమ్మాయిని చూసుకొని వచ్చేద్దామా. యో నాకు అమ్మాయిలు అంటే పడదాని సంగతి నీకు తెలుసు కదా. ఎందుకు ఊరికే పెళ్లి నీకు దింగిస్తుండ్రో. పెడవా ఫోనా. ఆ అమ్మాయిలు అంటేనే పడదా అంటుంటే నువ్వు ఒక పక్క పెళ్లి చేసుకో అంటాను. ఇజుకు దింగిస్తుండ్రు ఊరికేనా ఇంట్లోనా. నాయనా నా మాటిని ఒక్కసారికి రారా నాయనా. ఆడికొచ్చి చూసి నాకు ఇష్టం లేదని చెప్పిరా నువ్వు. తర్వాత ఏదో ఒకటి చెప్పుకుని వచ్చేద్దామా. నా మాటిని రారా. ముందుగానే మాట చెప్పేసాను వాళ్ళకి పరువు బాధ్య. ఆయన ఆ మాటను బాధ్యలు ఆడుతుంటే ఎవరు నీకు పోయేదానికా. పోయి చూడు, నచ్చితే నచ్చిందని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అంతే కదా. నా మాట ఊరికి ఎందుకు ఎదురు దింగిస్తాం ఆయనకి. సర్లే వస్తున్నాడు బాబా. నాకు కానీ నచ్చపోయిందంటే లేచి వచ్చిపోతే ఎంగతా నేను. ఫ్లాష్ మ్యాన్ సూపర్ మ్యాన్ కూడా తీసుకొచ్చుకుంటున్నా. ఏందా రే నీ ఫాస్ గాల వాళ్ళు సంబంధాలకు వస్తా అని చెప్పారు అమ్మాయిని చూసుకునేదానికి. ఈరోజా ఏరు ఇంకా రాలేదని టైం అవుతా అంటేనా ఏనమాట సంబంధం. ఒరే ఇల్లు కట్ట వస్తున్నారు నాయన. ఇల్లు చిన్న సంబంధం కదా ఇద్యా. ఇల్లు కట్టరా ఒరే నాయన. రండి బాబు రండి. నమస్కారం అండి. రండి ఇదిగో బ్యాచ్. ఏంటండి ఏమన్నా తీసుకుంటారా? ఏంది కూలింగ్ ఇచ్చేదా లేకుంటే టీ ఇచ్చేదా? చెప్పండి ఏదో తీసుకోండి మీరా. అభయా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. మా కూల్ డ్రింక్ అవన్నీ పడవు. తలా కోట తెంకొచ్చి ఇచ్చామంటో నీళ్ళు కలుపుకుండా తాగేస్తాం. ఇగో నా భార్య కలిపి తాగదనుకో బాగా. 2 కోటలు కావాలా. దెంగరాపు నీ పాస్ గల. నువ్వు భలే స్పీడ్గా ఉన్నావు బాగారా. నీకు 2 కార్లు ఏంది ఫుల్ మంది తెంకు చేస్తుందా. ముందు అమ్మాయిని చూసుకోండి మీరా. ఏం మీరా ఓ మాస్టరు. ఈ అమ్మాయి కాక ఇంకెవరైనా కూతురు ఉన్నారు నీకు? ఇంకెవరన్నా మీ ఊర్లో ఎవరైనా ఇద్దరు ఖాళీగా ఉన్నారేమో చూడా. మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకానా. వీటితో పాటు మా ఫ్రెండ్తో కూడా మేము కూడా చేసేసుకున్నాం పెళ్ళిలా. ఏందిదా కామెడీలే అబ్బా. ఓ నీ ఫాస్గల్ బల్ కామెడీగా మాట్లాడుతుంది మీరా. భలే మాట్లాడుతుంది మీరే. సిటీ వాళ్ళే కానీ భలే కామెడీగా మాట్లాడుతుంది మీరా. ఒరే తప్పెట్టినా మడ్డలారా. ముందు అమ్మాయిని పిలువ నీంట్రా నాయన. మీరు నా మడ్డల యాస ఒకటి వేసుకున్నారా. అయ్యో నా గుండెల వ్యాపారం. ముందు అమ్మాయిని పిలువు. చూస్తావు నా మాట. ఎంత దూరం నుంచి వచ్చావు అనుకుంటున్నావు. అజుకు దెంగతుంది. అట్నేలా అభ్యా పిలుస్తాను ఉండు అభ్యా. సరే ఉండు. అమ్మాయి పెళ్లి కొడుకు వచ్చినాడు. పెళ్లి కొడుకు నాయన అమ్మ వచ్చినారు. మన ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చినాడు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా.
యాంద్రి ఇది రే అంత స్పీడ్ పోతే మాకేడా ఆపడద్దువా ఓ రోజు చిన్నంగా రమ్మనవా నాయన సరేనా భయ్యా మా అమ్మాయి ఆడు పిలిస్తే రాదు కానీ అప్పుడు పిలుస్తూ ఉండు అమ్మాయి సచినా కొడుకు వచ్చినాడు ఏసినా కొడుకు వచ్చినాడు రణనా కొడుకు వచ్చినాడు ఒకసారి వచ్చిపోమ్మా మిరుపుతీగా డే బావా తిడుతున్నట్టున్నాడు ఆయన. డాడీ వస్తున్నా డాడీ. చూసుకోండి అభయ్య అమ్మాయినా నచ్చింది లేదో పెళ్లి కొడుకుని అడగండి ఒక మాట ఏం మీరా ఓ మా ఓడినా ఓడు ఎవరా నీ మందులేందిరా ఏమా వద్దంటవా ఏందా యో బలి దెంగ ఓడినా నువ్వా ఉండవా నువ్వు అమ్మాయి బాగుంది కానీ మావా మీ యాసలో చెప్తున్నా చూడు అమ్మాయి బాగుంది మావా ఎప్పుడు చేసుకుందాం మావా ఎప్పుడు పెట్టుకుందాం పెళ్ళి ఒక నెలలో అయిపోవాలి మా పెళ్ళి ఏంది మావ నువ్వా ఓడు నువ్వా వారానికి చేసేస్తావు పోల్డా ఏంది నువ్వా ఏ బావా ఆ ఎమ్మినాడో చూశాను నేను. ఏ మామ నాకు కూడా ఎడ తగులుతుందిరా ఇన్స్టాగ్రామ్లో చూసినట్టుగా ఉందా ఓ ఫోటోగ్రాఫరా బాగుంది ఆ ఫోటో బాగుపడాలంటే ఏం చేయాలా లింగి కానీ ఎత్తితేంది వద్దులే బాగుండదు లింగి ఎత్తితే బాగుండాలి ఆల్బమ్ భలే ఉండాలి ఫోటోలు బాగాలేకపోతే గో పగిలిపోద్ది వాళ్ళకి తెలుసులేరా ఫోటోలు ఎట్ట తీసేదా నువ్వు ఎందుకురా వాళ్ళు నిజంగా దింగిస్తావా సరేలే మా మందలేందే ఏం అర్థం కాలేదా పెళ్ళి అని చేసేసుకుంటువి ముందు పార్టీ ఏమిరా ఒరా ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ముందు పార్టీ ఇవ్వకుండా ఉంటాను నేనా నా మటు కేసు ముందు దెంగొచ్చిపోతే ఏమన్నా దెంకొని మన ప్లేస్కి వెళ్ళిపోండి నేను ఈ ఈవెంట్ అవగానే వచ్చిపోతే ఎంగతా సరేనా మీరు ముందు కంటిన్యూ చేస్తాను నేను వచ్చేస్తా మామా మా నోడి పెళ్ళికి మనకి మంచి విందు పడిపోయింది మామా కేసు వీళ్ళరా అన్నమాట ఓడినరా 2-3 తాగుతాడరా కొరవన్న మనకేరా మామా చిన్న ఎంజాయ్మెంట్ కాదు ఈ రోజా ఊరే సూపర్ మ్యాన్ బావా అది కాదురా ఆ ఎమ్మి నేను ఆడో చూశానురా నాకు అదేరా మొన్న టాంచి సంబంధాలకు పోయి చూసుకున్నప్పుడు టాంచి నాకు డౌట్ వేస్తుందిరా ఆ ఎమ్మిని ఆడ చూశాను అర్థం కావడం నాకు నేను కూడా చేశాను రా మామ నాకైతే బాగా గుర్తుంది ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు నాకు బాగా గుర్తు ఇన్స్టాగ్రామ్లో రే భలే చెప్పావురా రే మామా రే ఇప్పుడు ఆడ మనిషి కాదురా రే ఇప్పుడు మగోడ్రా కూడా ఆడ మనిషి వేసం వేసుకుని నేను పెళ్లి చేసుకున్నాడు రగ్గిపెట్టి మచ్చా కూడా అబ్బా మాసపోయి ఎర్రై సరే మచ్చా కూడా ఏ మామ గుర్తొచ్చింది రో ఒరి పేరు బాబట్ల దుర్గా కూడా రే ఒరే నాయన కూడా స్తంభాలు గుద్ర తప్పుకుంటాడు ఓడేనా ఒరే నాయన ఓడేంద్ర కూడా అమ్మాయి లాగున్నాడు సేమా బాలేజీ కర్రీ సార్ మచ్చా కూడా మనకి లేకపోతే మనకు అమ్మాయి నాయన లేడని నా మాట ఎట్ట కథలు దింగట మనలోడా నా కొడుకు ఇప్పుడు చిక్కాడు నా కొడుకు ఓడిగ్గా చెప్పాక నా మనిషి చల్లగా సైగ్గా నేను ఆడిస్తానన్నమాట ఆట నువ్వు చూస్తా ఉండు గమ్ముగా సరేనా ఏ మామా సప్పుడు చేయబాకరా గమ్ముండ్రా నువ్వా ఇప్పుడు వస్తాడుండ్రా వాడు అగ్గిపెట్టి మచ్చ కూడా ఏడోడు ఇంకా రాలేదు స్వీటీ ఎక్కడ స్వీటీ రా స్వీటీ తొందరగా నేను పోవాలి ఆఫీస్కి గబానా ఈరోజు క్యారేజ్ ఉండలేదుయా నువ్వే ఆడిన ఫ్రైడ్ రైస్ తినేసా నాకు ఫ్రైడ్ రైస్ దేంకరా. అలాగే స్వీటీ నువ్వు జాగ్రత్తగా ఉండు తలుపులు వేసుకో మా అమ్మోళ్ళు కూడా ఏరియా కాపురం ఉన్నారు ఏడు లేరు మా అమ్మోళ్ళు జాగ్రత్తగా ఉండి చుట్టుపక్కల కుర్రపిల్లకాయలు బలి అతున్నా మడ్డోళ్ళు అలా ఫ్లాష్ మెయిన్ కూడా అసలు నమ్మకపోయేస్తున్నా సరే మీరు వెళ్ళండి ఫ్రైడ్ రైస్ మర్చిపోబాకండి సరేనా. అబ్బా ఇంట్లో పనులు చేసుకుని గొట్లు గట్లు ఉతుకునే లేకే నా పని అయిపోయింది నా మాట. అబ్బా ఎవరు బిల్లు కొడుతున్నారా ఏం బేబీ ఎడబెడా అగ్గిపెట్టి మచ్చా కూడా ఏం బేబీ నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నా నా కొడక దొరకగా నువ్వు కాదంటారా నువ్వా నా కొడక నేను చెప్పినట్టు కానీ చేయిపోయినాడు నామ మీ మొగుడు చెప్పాది ఎంగతా నామ నీ గురించి మొగోడు ఆడ మనిషి కాదురా చెప్పాది ఎంగతలే తెలిసిపోయింది నాయన ఒరే నాయన మా మొగుడు చెప్పాకరా ఏడా కలిసిపోతే ఎంగతాడు అవక పెళ్ళి అయిందిరా నాయన నా కాపురం ఓడితే బాకంటారా మీరా. ఈ కాపురం చల్లగా ఉండాలంటే పచ్చగా ఉండాలంటే నేను చెప్పింది అలా చేస్తుండాలా ఏం మందలా ఏమలా మీ ఓడాట ఊరికి పోయి మీ ఓడాట పనికి పోతుంటాడో మేము అటు వస్తుంటా నేను ఒక్కనే కాదు సూపర్ మ్యాన్ కూడా ఓడికి కూడా కావాలంట మేము ఇద్దరం వస్తాం మాకేమైనా మేత గీత ఏదైనా ఇచ్చేది ఏమైనా ఉందో అవి కానీ ఇచ్చామంటే నేను నిజం ఎవరు చెప్పను నీ కాపురం నీ కాడే ఉంటుంది జాగ్రత్తగా ఉండొచ్చు నువ్వు ఏమంత మందులా ఒరే నీ కాలు పట్టుకుంటారా నువ్వు ఎట్లా చెప్తాడు చేస్తారా నాయన మా ఆయన చెప్పాకండ్రా నాయన మీకు దండం పెడతానా. స్వీటీ ఓ స్వీటీ ఏం స్వీటీ ఏం మందులో ఏం అర్థం కావట్లేదు సౌండ్ వస్తుందా స్వీటీ ఏంది తప్పట్లు లోపల ఏం అర్థం కావట్లేదా ఏం జరుగుతుంది లోపల. ఓరా నాయన అలసిపోయావరా నాయన ఓరే నా పని కదిరిదా ఏమంటారా మీరా ఈ దంట చేసే పనులు మీరా ఇలా పొల దింగారా మీ ఏమ్యా ఏం పనులు ఇయ్యా రమ్మలేదు ఓలే వచ్చిపోతాం బలవంతంగా ఏమంటే చేసేస్తాను అయ్యో ఓయో నీ కాలు పట్టుకుంటాను అయ్యో
ఓయా నీ కాలు పట్టుకుంటున్నాను వదలబాకి నాయన నీకు పుణ్యం ఉండదు నాయన ఏంది మధ్య చేసిందంత చేసి కాలు పట్టుకుని సరిపోద్ది అంటున్నా. సరేలే నా కడుపులో బాధ కొన్నా నిన్ను ఎట్టో ఇష్టపడి చేశాను కాబట్టి ఇంకోసారి జీబాకు ఇంకొక అవకాశం ఇస్తాను నీకా. సరేనా నమ్ముతానులే పో నిన్ను. 1 week later. నేను ఒక వారం రోజుల దాకా రాను కానీ తలుపులు గిలుపులు గట్టిగా వేసుకో. పోయినసారి లాగా జీబాక వారం రోజుల దాకా రాను. ఈసారి నమ్మి పోతున్నా. నా గొంతు కొయ్యిబాక నమ్ముతున్నా. సరే పోయేస్తున్నా త్యా. మా ఆయనకి ఎట్ట చెప్పాలి నా ఫ్లాష్ మ్యాన్ కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేసి పాది అంగతున్నాడా 1 week later. తోచుగా బాగుండా నాయన నామడు 50 రూపాయలు షార్ట్ కానీ పెట్టిన దానికి నామాట పెద్ద అయిపోతున్నా. క్యూ కట్టిపోతే ఏమన్నారు కదా మీరు. నామడు సినిమా యాడలు కూడా వచ్చిపోతే ఏమన్నారు బలి వాళ్ళకున్నారు మీరా. అబ్బా నన్ను పంపిన ఆయన పింఛన్ డబ్బులు తెంకొచ్చునన్నా మా ముచ్చలంకి ఇవ్వాలి పోయ్యా. తొందరపడితే పని అయ్యే పనులు కాదు తాతయ్య. ఉండు నామాట లోపల స్పైడర్ మ్యాన్ కూడా పోయినా నామాట గంట అవుతుంది. వాడు వస్తే కదా మిమ్మల్ని పంపించేదానికా. ముందు 50 రూపాయలు ఇచ్చేయండి టికెట్లు ఇచ్చేస్తాం మీకు. వాడు సూపర్ మ్యాన్ కూడా లోపల కలెక్షన్ చేసుకుంటా అంటాడు. ఆ డబ్బులు ఏంటిట. ఒరి నాయన ఏంద్ర నా కంప్లీట్ చేసిపోతే ఏమన్నారా ఏంద్ర జనాలా రే నా కొడుక రే ఈ నా కొడుకు ఊరుకూరు తప్పించుకుంటున్నాడు నా కొడుకుడా. ఏంది జనాలు అంటున్నారు. ఒరే ఏంద్ర బ్యాన్ రా షార్ట్కి 50 రూపాయలు ఏంద్రా నాయన ఏం జరుగుతున్నారు లోపల. ఒరే స్వామి ఒరే స్పైడర్ మ్యాన్ గా కానీరా నువ్వు నాయన ఎంతసేపు ఉంటావు నాయన. నా బయట నా క్యూ కట్టిపోతే ఉన్నారా జనాలా. నువ్వు కానీరా నాయన వాళ్ళు రావాలా డబ్బులు రావాలి మళ్ళా నా కలెక్షన్. నా కొడుకులో నా కొడుకు మే ఏంది మీద్యా మే మొన్నే కదంట మే పట్టుకుంది నిన్న. ఇప్పుడు ఏంది ఏం పనులు మేయా మే ఏం పనులు మీయా. నేనేం పిలవలేదు ఇలా వచ్చిపోతే రోజా మన బొడవా నువ్వేం వాళ్ళని పిలవు ఓలే వచ్చేస్తారు. అయినా కానీ పని అని జరిగిపోతా ఉంది. నువ్వేం పిలవడం వల్ల ఎందుకా నిన్ను మార్చలేవులే. ఇంకా నువ్వు మారవు. ఇంక నాకు అర్థమైపోయింది. కానీ ఈ పనే చేసుకో బాగుంది. బయట బ్యానర్ కూడా బాగానే ఉంది కానీ ఈ పనే చేసుకో. నా మాట లేదు నేను చేసుకున్నాను. నేను సన్యాసం తీసుకొని త్యాగతనలే నేను.